హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు క్లాస్లో మనము నిన్నటి కరెంట్ అఫైర్స్ని గురించి కూడా కవర్ చేద్దాము. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేశామండి. ఇక్కడ 1 by 1 ఇప్పుడు చూద్దాము. స్టేట్మెంట్ 1, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. మనకి ముంబై ఉగ్రవాదుల దాడి తర్వాత మనము ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ప్రకారం మనము ఈ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. సెకండ్ 1, ఇది భారతదేశ కేంద్ర ఉగ్రవాద నిరోధక చట్ట అమలు సంస్థ. కరెక్ట్ అండి. ఇది కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా చెప్పవచ్చు. భారతదేశంలో ఉగ్రవాద నిరోధానికి మరియు హై క్వాలిటీ కౌంటర్ఫీట్ కరెన్సీని అరికట్టడం కోసము మరియు స్మగ్లింగ్ లాంటి యాక్టివిటీస్ని అరికట్టడానికి ఈ ఎన్ఐఏ అనేది దర్యాప్తులు చేపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ 1, జమ్మూ కాశ్మీర్ ప్రగతికి కొత్త మార్గం. ఈ ఆర్టికల్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన రీసెంట్ టెన్షన్స్ ఫలితంగా భారతదేశం తీసుకుంటున్న చర్యల గురించి డిస్కస్ చేస్తుంది అండి. ఇది మనకి గవర్నెన్స్ మరియు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సెకండ్ 1, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. భారతదేశం జపాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇది మనకి ఎకానమీ కంటెక్స్ట్లో ఇంపార్టెంట్. థర్డ్ 1, సైబర్ మోసాలను అరికట్టేందుకు ఒక ఇండికేటర్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎఫ్ఆర్ఐ అనే పేరుతో, ఫ్రాడ్యులెంట్ ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ అనే పేరుతో యూపీఐలోని సైబర్ మోసాలను అరికట్టడానికి ఒక ఇండికేటర్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ 1, డ్రోన్ల నిర్వహణతో సాధికారత. ఈ ఆర్టికల్ రీసెంట్ మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు సంగారెడ్డి మహిళలను డ్రోన్ల వినియోగంలో పొగడడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో నమో డ్రోన్ దీదీ పథకం అంటే ఏంటి, అండ్ ఇది రైతులకు మరియు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ 1, స్థానిక ఎన్నికల్లో ఈ సేవలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ సేవలను వినియోగించుకోవడానికి, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ని వినియోగించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు రచిస్తుంది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగిందండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, జమ్మూ కాశ్మీర్ ప్రగతికి కొత్త మార్గం. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, అలానే దానిలో వచ్చిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది అండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మరియు దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చూద్దామండి. 1947లో భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ నదీ జలాల పంపిణీ దగ్గర చాలా సమస్యలు వచ్చాయి. అయితే 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధు జలాల పంపిణీ అనేది జరిగింది. దీని ప్రకారం 6 నదులని, సింధు మరియు దాని 5 ఉపనదులని 2 దేశాలకి మధ్య పంపిణీ చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా హ్యాస్ ఫుల్ యూజ్ ఆఫ్ ఆల్ వాటర్ ఫ్రమ్ 3 ఈస్టర్న్ రివర్స్ బట్ మస్ట్ అలౌ అన్రిస్ట్రిక్టెడ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ వెస్ట్రన్ రివర్స్ టు పాకిస్తాన్. ఇక్కడ తూర్పు మరియు పశ్చిమ నదులుగా ఈ 6 నదులని విభజించడం జరిగింది. ఇందులో రావి, బియాస్, సట్లెజ్ తూర్పు నదులు ఈస్టర్న్ రివర్స్గా ఉంటే ఇండస్, జీలం మరియు చీనాబ్ వెస్ట్రన్ రివర్స్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్కి ఈ ఇండస్, జీలం మరియు చీనాబ్ మీద హక్కులు ఉండగా భారతదేశానికి రావి, బియాస్, సట్లెజ్ మీద హక్కులు కల్పించడం జరిగింది. ఈ ఒప్పందంపై నాటి భారత ప్రధాని నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. అండ్ భారత్ పశ్చిమ నదీ జలాలను పరిమితంగా వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అని, విద్యుత్ ఉత్పత్తి, చేపల వేట, జల రవాణాకు అపరిమితంగా వాడుకోవచ్చు అని కూడా ఈ ఒప్పందం చెబుతుంది.
ఈ ఒప్పందం తర్వాత భారత్ మరియు పాక్ మధ్య అనేక ఉద్రిక్తతలు ఏర్పడినా కూడా ఈ ఒప్పందం నిరాటంకంగా కొనసాగింది. అయితే ఇటీవల పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలకి వ్యతిరేకంగా భారతదేశం ఈ సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగింది. సో ఇప్పుడు ఈ 6 నదీ జలాలను భారతదేశం తన అవసరాలకు వినియోగించుకోవచ్చు. యాక్చువల్గా ఈ ఒప్పందం వలన పాకిస్తాన్కే ఎక్కువ లబ్ధి చేకూరింది. ముఖ్యంగా పాకిస్తాన్ 80% అరౌండ్ 135 మిలియన్ ఎకర్ ఫీట్ వాటర్ అలొకేషన్ పొందితే ఇండియా కేవలం 20% అంటే 33 మిలియన్ ఎకర్ ఫీట్ మాత్రమే మనకి ఈ వాటర్ అలొకేషన్ ఫ్రమ్ 6 రివర్స్ ఆఫ్ ఇండస్ బేసిన్ లభించాయి. దీనివలన పాకిస్తాన్కి ఎక్కువ లబ్ధి చేకూరగా భారతదేశానికి కేటాయించిన నీళ్లను కూడా భారత్ పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయింది. వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే పశ్చిమ దిక్కుకి పాకిస్తాన్లో ప్రవహించే సింధు దాని ఉపనదుల జలాలతో జమ్మూ కాశ్మీర్ లడాఖ్లలో 13.4 లక్షల ఎకరాలకు నీరందించే వెసులుబాటును ఈ సింధు జల ఒప్పందం భారత్కి ఇచ్చింది. అంటే వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్లో కూడా మనకి కొంత నీటిని వినియోగించుకోవచ్చు వ్యవసాయానికి, ఇతర అవసరాలకి. దానిలో 13.4 లక్షల ఎకరాలకు నీరుని మనము వినియోగించుకునే అవకాశం ఉంది. కాకపోతే భారతదేశం కేవలం 6.42 లక్షల ఎకరాలు మాత్రమే వినియోగించుకుంటున్నాం. అంటే మనకి కేటాయించిన, మనకి హక్కు ఉన్న జలాలను కూడా మనము పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారతదేశం ఈ సింధు జలాల ఒప్పందాన్ని వైదొలగక ముందే దీనిని పునఃసమీక్షించాలి అని. ముఖ్యంగా మనకి అనేక మార్పులు సంభవించాయి. 1960 తర్వాత పర్యావరణము, జనాభా, రాజకీయాలలో అనేక మార్పులు వచ్చాయి. కాబట్టి మారిన పరిస్థితులకి అనుగుణంగా ఒప్పంద నిబంధనలను సమీక్షించాల్సి ఉందని భారతదేశం గత సంవత్సరమే పాకిస్తాన్కు నోటీస్ ఇచ్చింది. దీనికి పాకిస్తాన్ కూడా సిద్ధమని వర్తమానం పంపింది. అయితే ఈ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారతదేశం సింధు ఒప్పందం నుంచి పూర్తి స్థాయిలో వైదొలిగిన కారణంగా మనము ఈ సింధు జలాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశం. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ ప్రగతికి ఒక కొత్త మార్గంగా దీనిని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ నదీ జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భారతదేశం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనము నదీ జలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లే రణ్బీర్ కాలువ పొడవును 60 నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం ఇటీవల నిశ్చయించడం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ డ్యాంలు మరియు ఇతర నిర్మాణాల ద్వారా నదీ జలాలను భారతదేశం సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం కల్పించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాదంతో 20,000 మందిని కోల్పోయాం. ఒప్పంద స్ఫూర్తిని విస్మరించి పాక్ 3 సార్లు యుద్ధానికి వచ్చింది. ఐరాసాలో ఇస్లామాబాద్కు గట్టిగా బదులిచ్చిన భారత్. ఎందుకు మనము ఈ సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలిగాము అనేది ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఇక్కడ వివరించడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ అసత్య ప్రచారం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒప్పంద స్ఫూర్తిని విస్మరించి ఇస్లామాబాద్ భారత్పై 3 సార్లు యుద్ధానికి దిగిందని గుర్తు చేసింది. వేల సార్లు ఉగ్రవాదాన్ని ఎగదోసి అమాయకుల మరణానికి కారణమైందని ఆరోపించింది. సాయుధ ఘర్షణలో జలాలను సంరక్షించుకోవడం, పౌరుల ప్రాణాలను కాపాడడం అనే అంశంపై శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ మరోసారి తప్పుడు ప్రచారానికి దిగింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాలను తిప్పుకొడుతూ భారతదేశం ఎందుకు మనము సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగాల్సి వచ్చిందో ఐక్యరాజ్య సమితికి వివరించింది. భారతదేశం ఉగ్రవాదంతో 20,000 మందిని కోల్పోయడం జరిగిందని ఇక్కడ చెప్పింది. అదేవిధంగా పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం తన సహనం కోల్పోయిందని, అందుకే ఈ ఒప్పందం నుంచి వైదొలగాల్సి వచ్చిందని వివరించింది. అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిలిపివేసే వరకు ఈ రద్దు అనేది కొనసాగుతుంది అని భారత్ స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే, జపాన్ను అధిగమించి ముందుకు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు వెల్లడించడం జరిగింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల జాతీయోత్పత్తి $4.19 లక్షల కోట్ల
మనకి చేరుకుంది అని, జపాన్ కంటే $4.187 బిలియన్ అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది అన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా గణాంకాలను ఆయన ఉదహరించారు. ఇక్కడ మనం చూడవచ్చు అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. $4.187 ట్రిలియన్ భారతదేశం 4th లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. జపాన్ మన తర్వాతి స్థానంలో ఉంది అండి. ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ 2025 నివేదిక ప్రకారం నామినల్ జీడిపి ఆధారంగా ఈ నివేదికలో మనం చూడవచ్చు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలోనూ మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూ మార్గదర్శిగా నిలుస్తుంది అని బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు పేర్కొన్నారు. అదేవిధంగా పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచ దృష్టిని మన దేశం ఆకర్షిస్తూ ఉండడం వల్లనే ప్రస్తుత ఘనత సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే మరో 2.5-3 ఏళ్లలో జర్మనీని కూడా అధిగమించి మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అని ఆయన వెల్లడించారు. మరికొన్ని గణాంకాలను ఇక్కడ పరిశీలిస్తే ఐఎంఎఫ్ ఏప్రిల్లో విడుదల చేసిన ప్రపంచ భవిష్యత్తు నివేదిక ప్రకారం భారత తలసరి ఆదాయం అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 2013-14లో కేవలం $1,438 ఉంటే 2025లో అది రెట్టింపై $2,880 పెరిగింది. అలానే 2025-26లో భారత జీడిపి వృద్ధి అనేది 6.2% ఉండవచ్చు అని ఈ నివేదిక అంచనా వేస్తుంది అండి. అండ్ వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో గతంలో అంచనా వేసిన 6.5 కంటే వృద్ధి రేటు కొంత నెమ్మదించవచ్చు అని ఇక్కడ తెలుపుతుంది. అంతర్జాతీయ వృద్ధి 2025లో 2.8% ఉండవచ్చు. ఇది గత అంచనా కంటే 0.5% కంటే తక్కువగా ఉంది. అంటే ఈ ఉద్రిక్తతలు, అనిశ్చితుల నేపథ్యంలో ఈ నివేదికలు అనేవి కొంత తగ్గించడం మనం చూస్తున్నాం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం $14,005 ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు అంటారు. ప్రస్తుతం మనకి $2,880 మాత్రమే తలసరి ఆదాయం ఉన్న నేపథ్యంలో భారతదేశం 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరించే అవకాశం ఉంది. ఇదే లక్ష్యంతో వికసిత్ భారత్ @2047 ప్రణాళికను నీతి ఆయోగ్ రూపొందించింది. అప్పటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ $30 లక్షల కోట్ల చేరవచ్చని ఒక అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యాపిల్ భారత్లో ప్లాంట్లు నిర్మించుకోవచ్చు, అయితే అక్కడ తయారైన ఉత్పత్తులు అమెరికాలో విక్రయించాలి అంటే సుంకాలు చెల్లించాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. టిమ్ కుక్ యాపిల్ ప్లాంట్లు నిర్మించడానికి భారతదేశానికి వెళ్తున్నానని నాతో అన్నారు. అక్కడకు వెళ్ళడం పర్వాలేదు, కానీ సుంకాలు లేకుండా ఇక్కడ ఆ ఉత్పత్తులను విక్రయించడం కుదరదు అని చెప్పానని ట్రంప్ వెల్లడించారు. ఐఫోన్లను అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించాలి అంటే ఇక్కడే ఉత్పత్తి చేయాలి అని నేను ప్రతిపాదించానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దీనికి యాపిల్ సుముఖంగా లేకపోతే 25% సుంకాలు చెల్లించి ఇక్కడ ఉత్పత్తులను విక్రయించుకోవాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు. అయితే ఈ 25% టారిఫ్ అమెరికా విధించినా కూడా భారత్లో ఉత్పత్తి అయితేనే ఈ యాపిల్ సంస్థకు లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో చూద్దాం. భారత్లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుంది అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా చీప్ లేబర్ అనేది భారతదేశంలో చాలా అడ్వాంటేజ్ అండి. భారత్లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ ఖర్చు $30 కాగా అమెరికాలో $390 వెచ్చించాల్సి ఉంటుంది. భారత్లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. మన దేశంలో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున $230. అదే అమెరికాలో కనీస వేతన చట్టాల ప్రకారం $2,900 వరకు ఉంటుంది. అంటే దాదాపు 13 రెట్ల వ్యత్యాసం ఉంది. అలానే భారత ప్రభుత్వం అందించే PLI పథకం, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కూడా యాపిల్కు అదనపు లాభాలను ఇస్తుంది. దీంతో ఐఫోన్లపై 25% సుంకం విధించిన భారత్లోనే చౌకగా తయారవుతాయి. కాబట్టి యాపిల్ సంస్థ ఇక్కడే ఈ ఐఫోన్ల తయారీని అండ్ ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైబర్ మోసాలను అరికట్టేందుకో ఇండికేటర్ FRIని ఆవిష్కరించిన డాట్.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఎఫ్ఆర్ఐ ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇది యూపీఐ మరియు అదర్ మొబైల్ పేమెంట్ ఫ్రాడ్స్కి వ్యతిరేకంగా మనకి కొన్ని అలర్ట్స్ని పంపిస్తూ ఉంటుంది అండి. ఏదైనా మొబైల్ నెంబర్కు మనం డబ్బులు పంపే సమయంలో ఈ నెంబర్కు పంపితే మోసం జరిగే అవకాశం ఉంది అంటూ మనకు ముందస్తుగా అలర్ట్ వస్తే ఏ విధంగా ఉంటుంది. సో ఇలాంటి ఒక ఆలోచనతోనే టెలికాం విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక ఇండికేటర్ని ఆవిష్కరించింది. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను అరికట్టే చర్యలలో భాగంగా దీనిని తీసుకువచ్చింది. ఇది ఎలా పనిచేస్తుంది? బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్థిక సంస్థలతో ముందుగానే పంచుకున్న సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపులను ఏదైనా మొబైల్ నంబర్కు పంపే సమయంలో ఈ టూల్ తనిఖీ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డిఓటీస్ చక్షు ప్లాట్ఫామ్ ఇది ఇన్పుట్స్ని తీసుకుని దాని నుంచి ఈ సైబర్ ఇండికేటర్ అనేది ఎఫ్ఆర్ఐ అనేది పనిచేస్తుంది. ఇది కొన్ని కేటగరైజేషన్స్ని ఇక్కడ ఇస్తుందండి. ఏదైనా మొబైల్ నెంబర్ వల్ల ఆర్థిక మోసం జరిగేందుకు ఎంత అవకాశం ఉందో ఈ రిస్క్ ఇండికేటర్ మీడియం, హై, వెరీ హై ఇలా వర్గీకరిస్తుంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRP వంటి వేర్వేరు వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వర్గీకరణ అనేది ఉంటుంది. ఫోన్పే లాంటి సంస్థలు ఇప్పటికే ఈ ఎఫ్ఆర్ఐని ఉపయోగిస్తూ ఉన్నాయి. దీనివలన చాలా వరకు ఈ రిస్క్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ అనేవి భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్యూటీలో పోటీ. క్యూటీ క్వాంటమ్ టెక్నాలజీని మనము క్యూటీ అని ఇక్కడ సంబోధించడం జరిగింది. దీనిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది అండ్ ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీ మీద ఎంత మేరకు ఖర్చు పెడుతున్నాయి అనేది ఇక్కడ కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగిందండి. క్వాంటమ్ టెక్నాలజీ మానిటర్ 2024 నివేదిక ఆధారంగా ఈ గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాం. క్వాంటమ్ మెకానిక్స్ యొక్క ప్రిన్సిపల్స్ని మరియు సబాటామిక్ పార్టికల్స్ యొక్క భౌతిక శాస్త్ర సామర్థ్యాలను ఉపయోగించి ఈ క్వాంటమ్ టెక్నాలజీ పనిచేస్తుంది అండి. జనరల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు చాలా అభివృద్ధి దశలో ఉంది. నార్మల్ ట్రెడిషనల్ కంప్యూటింగ్లో మనము బిట్స్ని ఉపయోగిస్తాము. ఇది ఎయిదర్ 0 or 1 స్టేట్లో ఉంటుంది. మనము ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ని ఉపయోగిస్తాం. క్వాంటమ్ బిట్స్ అంటారు. ఈ క్యూబిట్స్ అనేవి మనకి వివిధ రకాల సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ ఈ రెండు ప్రిన్సిపల్స్ ఈ క్వాంటమ్ టెక్నాలజీని సుప్రీంగా మారుస్తున్నాయి. దీన్నే క్వాంటమ్ సుప్రిమసీ అని పిలుస్తారు. ఈ క్వాంటమ్ సుప్రిమసీలో ఈ రెండు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సూపర్ పొజిషన్ అంటే ఏంటి అండి? జనరల్గా బిట్స్ ఎయిదర్ 0 or 1 స్టేట్లోనే ఉంటాయి, అంటే రెండు స్థానాలలోనే ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ బోత్ 0 and 1 స్టేట్స్ని కలిగి ఉంటాయి. దీనినే సూపర్ పొజిషన్ అని పిలుస్తారు. అలానే ఎంటాంగిల్మెంట్ అనేది స్ట్రాంగ్ కొరిలేషన్ బిట్వీన్ 2 or more క్యూబిట్స్గా చెప్పవచ్చు అండి. అంటే ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ క్యూబిట్స్ ఒకదానితో ఒకటి ప్రభావితం అవుతూ ఉంటాయి. స్ట్రాంగ్ కోరిలేషన్ ఉంటుంది. 1 క్యూబిట్ ఈజ్ ఇన్స్టాంటేనియస్లీ డిపెండెంట్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద అదర్. ఒక క్యూబిట్ ఇంకొక క్యూబిట్ యొక్క స్టేట్ మీద కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ ఎంటాంగిల్మెంట్ ప్రిన్సిపల్ మరియు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్స్ వలన క్వాంటమ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా రెట్లు ఎక్కువ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అనేక దేశాలు ఈ క్వాంటమ్ టెక్నాలజీని సొంతం చేసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నాయండి. ఏపీ రాజధానిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణ కంప్యూటింగ్ను తలదన్నే శక్తి క్వాంటమ్ టెక్నాలజీ సొంతం. దీని ద్వారా 2035 నాటికి ప్రపంచం దాదాపు $2 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలను చవి చూడగలదని ఒక అంచనా. ముఖ్యంగా కెమికల్స్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, మొబిలిటీ రంగాలలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు అనేక దేశాలు ప్రైవేట్ వెంచర్ క్యాపిటలిస్టులతో పాటు ఈ క్యూటీ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. 2023 నాటికి $4,200 కోట్ల చేరాయి. ఆ సంవత్సరాంతానికి ఏ దేశాలు ఎంత పెట్టుబడులు ప్రకటించాయి అనేది ఇక్కడ గణాంకాలు ఇచ్చారు. అందులో చైనా అగ్రస్థానంలో ఉంది అండి. 1,530 కోట్లు చైనా పెట్టుబడి పెట్టడం జరిగింది. 1,530 కోట్ల డాలర్లు. అలానే జర్మనీ $720 కోట్ల, యూకే $430 కోట్ల,
అమెరికా $380 కోట్ల, దక్షిణ కొరియా $240 కోట్ల టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. భారతదేశం విషయానికి వస్తే $170 కోట్ల భారతదేశం 8వ స్థానంలో ఉంది. ఈ క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారతదేశం నేషనల్ క్వాంటమ్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. 2023 నుంచి 2031 వరకు ఈ మిషన్ అనేది వర్క్ చేస్తుంది. సుమారు 6,000 కోట్లను దీనికోసం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ముఖ్యంగా 4 థీమాటిక్ హబ్స్ని ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, మెటీరియల్స్ అండ్ డివైజెస్లో ఈ క్వాంటమ్ మిషన్ అనేది క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి వర్క్ చేస్తుంది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా వర్క్ చేస్తుంది అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డ్రోన్ల నిర్వహణతో సాధికారత. రంగారెడ్డి జిల్లా మహిళలకు మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంస, ఆకాశ యోధులుగా అభివర్ణన. ఈ ఆర్టికల్ ముఖ్యంగా నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి మరియు దాని ద్వారా డ్రోన్ టెక్నాలజీ మహిళల సాధికారతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో డ్రోన్ నిర్వహణలో శిక్షణ పొందిన మహిళలు ఒక్కొక్కరు రోజు 50 ఎకరాలకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఈ పని చేస్తున్నారు. వారిని మండే ఎండలు కానీ విషపూరిత రసాయనాలు కానీ తాకటం లేదు. ఈ మార్పును పల్లెవాసులు కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు. ఈ మహిళలు ఇప్పుడు ఆకాశ యోధులుగా మారారు. సాంకేతికత, దృఢ సంకల్పం కలగలిస్తే మార్పు తథ్యమని నిరూపించారు. మహిళా సాధికారతను చాటారు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఈ నమో డ్రోన్ దీదీ పథకం గురించి ఇప్పుడు చూద్దామండి. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మనకి ఉమెన్ లెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంపవర్ చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్ టెక్నాలజీని ప్రొవైడ్ చేసి అగ్రికల్చరల్ సర్వీసెస్లో ఈ డ్రోన్ టెక్నాలజీని వినియోగించడానికి ఇక్కడ మనకి శిక్షణను ఇస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రైతులకు ఈ డ్రోన్ టెక్నాలజీని ఇవ్వటం లేదండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం ద్వారా అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఈ రైతులు వినియోగించుకునేలాగా, అంటే రెంటల్కి ఇవ్వడము లేదా వీళ్ళు వచ్చి పిచికారీ చేయడం పురుగు మందులు వాటిని, సో అలాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఈ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇక్కడ టార్గెట్ టు ఎక్విప్ 15,000 women SHGs with drones for providing rental services to farmers for agricultural purposes. 15,000 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ డ్రోన్స్ని అందించి రైతులకు రెంటల్ సర్వీసెస్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఏ మినిమం అడిషనల్ ఇన్కమ్ ఆఫ్ 1 lakh యాన్యువల్లీ ఫర్ ఈచ్ SHG. దీని ద్వారా ప్రతి SHGకి సంవత్సరానికి కనీసం 1 లక్ష అదనంగా ఆదాయం చేకూరుతుంది అని ఒక అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్థానిక ఎన్నికలలో ఈ సేవలు. అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పోలింగ్ నిర్వహణ ఫలితాలు తెలిపేలాగా మొబైల్ అప్లికేషన్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ టెక్నాలజీ, ఈ సేవలను వినియోగించుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. దానికి సంబంధించిన సాంకేతికతలను, మొబైల్ అప్లికేషన్స్ను తయారు చేసే విధంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఇందుకు ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా పలు పోర్టళ్లు, మాడ్యూళ్లను రూపొందించారు. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్కి అనుసంధానిస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల పోర్టల్, పోలింగ్ స్టేషన్ వివరాలు, ఫోటో ఓటర్ స్లిప్ డౌన్లోడ్, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఎన్నికల ఫలితాలు లాంటివి ఈ ఓటర్ల పోర్టల్లో ఉంటాయి. రాజకీయ పార్టీలు అభ్యర్థుల పోర్టల్లో నామినేషన్ల దాఖలు, వివిధ అనుమతులకు దరఖాస్తుల సమర్పణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏజెంట్ల నియామకం వంటివి ఈ రాజకీయ పార్టీలు అభ్యర్థుల పోర్టల్లో ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ మాడ్యూల్లో విధుల్లో ఉండే అధికారులు, ఉద్యోగులు, ఇతర వర్గాలు ఈ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల పరిశీలకుల మాడ్యూల్, దీని నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల ద్వారా కాలానుగుణంగా నివేదికలు తీసుకోవడం, పోలింగ్ రోజున పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించడం చేస్తారు. ఫిర్యాదుల మాడ్యూల్, ఇది ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతుల స్వీకరణకు అవకాశం కల్పిస్తుంది. ఈ విధంగా అనేక మాడ్యూల్స్ని ఇందులో రూపొందించి ఈ సేవల ద్వారా ఎన్నికలను ప్రశాంతంగా, ట్రాన్స్పరెంట్గా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. ఇండియన్ షూటర్ అద్రియన్ కర్మాకర్ వన్ ఏ బ్రాంజ్ ఇన్ ద
మెన్స్ 50-meter రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ ఆన్ 23rd May 2025. భారత్కి చెందిన అద్రియన్ కర్మాకర్ బ్రాంజ్ మెడల్ని విన్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు అండి. ఇవి మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేటెడ్ ద రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 ఎట్ భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ ఆన్ 23rd May 2025. ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్, భారత్ మండపం న్యూఢిల్లీ. ఇది G20 సమావేశాలు నిర్వహించిన ప్లేస్ అండి. ఇక్కడే రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025ని నిర్వహించారు. ఒకవేళ ఎగ్జామ్లో నార్త్ ఈస్టర్న్ సిటీస్ ఏవో ఇస్తారు, అలానే న్యూఢిల్లీ ఇస్తారు. జనరల్గా నార్త్ ఈస్ట్ సమ్మిట్ కాబట్టి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం మనం, బట్ న్యూఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగరేటెడ్ సాగర్ భవన్ అండ్ పోలార్ భవన్ ఎట్ ద నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇన్ గోవా 22nd May 2025. మనకి సాగర్ భవన్ మరియు పోలార్ భవన్ అనే 2 భవనాలను ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. ప్రపంచంలో పోలార్ మరియు ఓషన్ రీసెర్చ్కి డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కేటాయిస్తున్న అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటి. అందులో భాగంగానే ఈ సాగర్ భవన్ మరియు పోలార్ భవన్లని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేందర్ యాదవ్ లాంచ్డ్ ఏ నేషన్ వైడ్ మాస్ మొబిలైజేషన్ క్యాంపెయిన్ వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆన్ 22nd May 2025. This campaign highlights India's unwavering commitment to environmental protection and sustainability aligned with India's flagship initiative Mission Life. సో ఈ వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడము, మిషన్ లైఫ్ ఏదైతే పర్యావరణ హిత జీవన విధానాన్ని భారతదేశం ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమంగా లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ క్యాంపెయిన్ని మనము లాంచ్ చేసాం. సమ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్తో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అండి. క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. చంద్రుడి ఉపరితలాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన చంద్రయాన్ 5 మిషన్కు భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఏ దేశ అంతరిక్ష సంస్థ జాక్సా సహకారంతో ఈ మిషన్ అమలు చేయనున్నారు? చంద్రయాన్ 5 అనేది జపాన్ మరియు ఇండియా యొక్క సంయుక్త భాగస్వామ్యంతో జరుపుతున్నారు అండి. సో దీనికి ఆన్సర్ జపాన్. నెక్స్ట్ వన్ చూడండి. గ్లోబల్ హ్యాపీనెస్ ర్యాంకింగ్ 2025 ప్రకారం ఏ దేశం వరుసగా 8వ ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా నిలిచింది? ఇది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్, గాలప్ మరియు యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సహకారంతో ఈ గ్లోబల్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ని అధ్యయనం నిర్వహించి ర్యాంకింగ్ ప్రకటిస్తారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంతోషకర దేశంగా 8వ కూడా ఫిన్లాండ్ నిలిచింది. తరువాత స్థానాలలో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఎప్పుడూ ప్రథమ స్థానాలలో ఉంటాయండి. 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత? 118. 129వ స్థానం నుంచి 118వ స్థానానికి భారతదేశం వచ్చింది. మన నైబరింగ్ కంట్రీస్తో చూసినప్పుడు భారతదేశం యొక్క స్కోర్ ఏ విధంగా ఉందనేది చూస్తే 2006-10 పీరియడ్ నుంచి 2022-24 పీరియడ్ మధ్యలో తీసుకున్నప్పుడు నేపాల్ హైయెస్ట్ గెయిన్ 0.71 స్కోర్ని గెయిన్ చేసింది అండి. పాకిస్తాన్ కూడా -0.37, అంటే తగ్గినా కూడా ఎక్కువ స్థానాలు తగ్గలేదు, ఎక్కువ స్కోర్ తగ్గలేదు. ఇండియా 0.58 స్కోర్ని కోల్పోయింది, శ్రీలంక 0.38 స్కోర్ని, బంగ్లాదేశ్ 0.92 స్కోర్ని కోల్పోయింది. ఈ విధంగా నైబరింగ్ కంట్రీస్లో నేపాల్ మనకి హైయెస్ట్ స్కోర్తో ఉంది, అండ్ పాకిస్తాన్ మనకంటే ఎక్కువ ర్యాంక్లో ఉంది, అంటే మనకంటే మెరుగైన స్థానంలో ఉంది. ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వరుసగా మన నైబరింగ్ కంట్రీస్ ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
ఆన్సర్ మార్చి 20 తేదీన మనము అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా నిర్వహించుకుంటాము. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జూలై 12, 2012న ఈ ప్రకటన చేసింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నమో డ్రోన్ దీదీ పథకంకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.